ఇప్పుడు మంచు విష్ణు గారిది కన్నప్ప సినిమా వస్తుంది, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన పిక్చర్ అది. అదే ఇంచుమించు అదే లెవెల్లో ఉంటే జనాలు ఆదరిస్తారు కంపల్సరీ. భారతదేశంలో ఇలాంటి హిస్టరికల్ వీడియోస్ సినిమాలు ఈ మధ్య చేస్తున్నారు. భక్తి పెరిగింది ఇది ఒకరి మీద. ఫస్ట్ పూర్వం ఉండేది, మరి ఆ భక్తి ఇప్పుడు వస్తుంది మళ్ళీ ప్రజల్లో కూడా. మధ్యలో కొన్నాళ్ళు మిస్ అయినా కానీ జనం ఇప్పుడు బాగా పెరిగింది మళ్ళీ. హిందుత్వం మీద ప్లస్ భక్తి, ఈ రెండు కూడా బాగా ఎక్కువ ప్రజలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే టెంపుల్స్ కూడా పెరిగినాయి, జనాలు కూడా ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా భక్తి మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది. దాని మీద ఖచ్చితంగా జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో మోహన్ బాబు గారు, అలాగే ప్రభాస్ గారు, మంచు విష్ణు ఇలా పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. సో హిట్ అవుతుంది అనుకుంటున్నారా, ఫ్లాప్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఉన్నది భక్తి ప్లస్ మనది హిందూ దేశం. కంపల్సరీ హిందువులందరూ ఆదరిస్తారు చాలా మట్టుకి. 90% బాగా ఇండియా కంపల్సరీ హిట్ అవుతుంది. సో హిస్టారికల్ సినిమాలు అంటే హిందూ టెంపుల్ గురించి కావచ్చు, లేకుంటే దైవ గురించి, ఇలాంటి సినిమాలు చూస్తే జనాలు ఇది ఒక సాహసం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి సినిమాలు చూడడం తక్కువ అంటారు. బట్ ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఇటువంటి సినిమాలు మాత్రం గ్యాప్ వచ్చింది కొన్నాళ్ళు. కానీ ఇప్పుడు కొద్దిగా ఇప్పుడున్న రీజన్ ప్రకారం కొంచెం పెరగవచ్చు, జనం కొద్దిగా ఆదరిస్తారు. ఏంటంటే కొంచెం సినిమాలు గమ్ముని వచ్చేయడం వల్ల థియేటర్లకు ఇట్లా వెళ్ళలేదు, కానీ బయట అయితే చూస్తున్నారు ఎక్కువగా. టీవీలోకి వచ్చేయడం, లేకపోతే మామూలు పేరు వేసి వచ్చేస్తున్నాయి కదా అలా. ఇలాంటి దేవుళ్ళ సినిమాలు మీరు ఒక్కరే వెళ్ళి చూస్తారా, లేకపోతే ఫ్యామిలీ మొత్తం అంతా తీసుకెళ్ళి చూస్తారా? దేవుడి సినిమా భక్తి ఫ్యామిలీతో చూడాలి. ఎందుకంటే మన పిల్లలతో కూడా చూపించినా కూడా మంచిదే, వాళ్ళకి కూడా భక్తి అలవాటు అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఇంప్రూవ్ అవుతుంది. భక్తి అనేది తెలుస్తుంది, మనం ఏ నేర్పిస్తామో అదే నేర్చుకుంటారు. అవును, ఖచ్చితంగా. సో బయటికి టెంపుల్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పబ్బులోకి వెళ్తున్నారు. ఆ టైం దీంట్లో చూసుకుంటే ఇది బాగా మనశ్శాంతిగా ఉంటుంది కదా. అక్కడికన్నా ఎక్కువ మనశ్శాంతి దొరుకుతుంది ఇక్కడ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.